గోవింద 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 గోవింద. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సుగ్రీవాదియుతం శ్రీశం భస్మాంగావృతమీశ్వరం మహేశ్వర సమం ధ్యాయేత్ కిష్కింధాకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకాదశ సర్గః. సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాదపి చోత్తరం క్రామత్యనుదితే సూర్యే వాలి వ్యపగత క్లమః. ఇక్కడ రామచంద్ర ప్రభువుని ప్రశంసించిన తర్వాత వాలి పరాక్రమం ఏమిటో తెలియజేస్తూ ఉన్నాడు సుగ్రీవుడు. అంటే వాలి పరాక్రమాన్ని కూడా విని తరువాత నువ్వు ఆ వాలిని ఏ విధంగా సంహరించాలో ఆ విధంగా ఉపాయాన్ని ఆచరించవయ్యా అని అన్నాడు. అని అసలు వాలి పరాక్రమం ఏమిటో తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ వాలి వ్యపగత క్లమః, ఆయన ఎటువంటి శ్రమ లేనటువంటి వాడై అనాయాసంగా చాలా సునాయాసంగా ఏం చేస్తాడయ్యా అనంటే సూర్యే అనుదితే, సూర్యుడు ఉదయించకుండగానే, అంటే వాలికి చాలా మంచి లక్షణం ఉంది, బ్రాహ్మీ ముహూర్తంలోనే ఆయన నిద్రలేస్తాడు. అలా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేచినప్పటికీ కూడా రామాయణంలో అటు రావణాసురుడు ఇటు వాలి వీరిద్దరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా నిద్ర లేచి మంచి అనుష్ఠానాన్ని చేసినటువంటి వారే. మరి వారిద్దరూ కూడా అలా చేసిన అధర్మాన్ని ఆచరించారు కనుక వారిద్దరూ కూడా నిర్జించబడ్డారు. కనుక మనం చేసేటటువంటిది ధర్మ మార్గంలో ఉండాలి. అందుకని ఇక్కడ సూర్యే అనుదితే, సూర్యుడు ఉదయించడానికి పూర్వమే వాలి నిద్రలేచి పశ్చిమాత్ సముద్రాత్ పూర్వం, పశ్చిమ సముద్రం నుంచి పూర్వ సముద్రానికి వెడతాడట. దక్షిణాత్ ఉత్తరం, దక్షిణ సముద్రం నుంచి ఉత్తర సముద్రానికి క్రామతి, చాలా అనాయాసంగా వెళ్ళిపోతాడు ఆయన. అందుకే వ్యపదక్లమః అన్నాడు. సునాయాసంగా ఇలా 4 సముద్రాలు చుట్టొస్తాడు నిద్రలేచి ఆయన. అలా ఉదయమే లేచి, అంటే సూర్యుడు ఉదయించడానికి పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి సునాయాసంగా 4 సముద్రాలు కూడా చుట్టి వస్తాడు వాలి అని అన్నాడు. ఉత్తరాఖండలో ఈ విషయం ఏంటంటే వాలి 4 సముద్రాలకు వెళ్ళి ఆయన సంధ్యోపాసన చేస్తాడు అనేటటువంటి విషయం మనకు కనిపిస్తుంది. ప్రతిదినము సూర్యోదయం కాకముందే తూర్పు సముద్రంలో స్నానం చేస్తాడట. అక్కడి నుంచి దక్షిణ సముద్రానికి వెళ్ళి ఆచమనం చేస్తాడు. అక్కడి నుంచి పడమటి సముద్రానికి వెళ్ళి అర్ఘ్యం ఇచ్చి ఉత్తర సముద్రంలో జపం చేసుకుంటాడు. ఇలా 4 సముద్రాలు చుట్టూ వస్తాడు ఆయన. అలా 4 సముద్రాలు కూడా చుట్టూ వచ్చి ప్రతిదినము కూడా, అంటే సూర్యుడు ఉదయించడానికి ముందే లేవడం, సూర్యుడు ఉదయించే లోపల తిరిగి కిష్కింధా నగరానికి రావడం. అంత బలాన్ని కలిగినటువంటి వాడు, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. అంటే వాలి యొక్క గమన శక్తి ఏ విధంగా ఉందో ఇక్కడ సుగ్రీవుడు చెబుతూ ఉన్నాడు. సూర్యుడు ఉదయించడానికి ముందే నిద్ర లేచి 4 సముద్రాలు తిరిగి 4 సముద్రాల్లో ఆయన ఆ సంధ్యోపాసన అనేటటువంటి దాన్ని చేస్తాడు. సంధ్యోపాసన అంటే సూర్యునికి నమస్కరించడం. సంధ్యోపాసన అనేది ఏమిటయ్యా అనంటే సంధికాలంలో, సంధికాలము అంటే ఏమిటంటే పగలు రాత్రి కలిసేటటువంటి కాలం. ఉదయం చీకటి వెళ్ళి వెలుగు వచ్చేటటువంటి సమయం, ఆ మధ్యలో ఉండేటటువంటిది ప్రాతఃసంధ్య. అలాగే వెలుగు వెళ్ళి చీకటి వచ్చేటటువంటిది సాయం సంధ్య అని అన్నారు. ఆ సమయంలో సూర్య భగవానునికి నమస్కారం చేసుకోవాలి. మనకు ఆరోగ్యాన్ని అనుగ్రహించేటటువంటి వాడు. ఆ సూర్యుడు కనుక లేకపోతే జగత్తుకు వెలుగు లేదు. ఆ సూర్యకిరణాల నుంచే ఓషధులన్నీ కూడా ఉద్భవిస్తాయి. ఆ ఓషధుల ద్వారా మనకు తిండి, ఆహారం లభిస్తుంది, శక్తి దొరుకుతుంది. కాబట్టి మనలో చైతన్యానికి, మనలో ఆరోగ్యానికి, మనలో శక్తికి అసలు సూర్యోదయం కాకపోతే లోకమంతా కూడా, ఒక 10 రోజుల పాటు సూర్యుడు రాలేదు అంటే లోకమంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది, అల్లకల్లోలం అయిపోతుంది. కనుక అలాంటి సూర్యోదయానికి ముందరే నిద్ర లేవడం, సూర్యునికి నమస్కరించడము అనేటటువంటిది భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్ప సంప్రదాయం. సూర్యునికి నమస్కరించడం ద్వారా ప్రత్యక్ష దేవుడైనటువంటి, ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్యనారాయణుని మనం నమస్కరించడం ద్వారా ఆ సూర్య కిరణాల ద్వారా పొందేటటువంటి శక్తి, అలాగే సూర్యుని యొక్క కిరణముల ద్వారా మనం పొంది మన శరీరాన్ని చైతన్యం చేసుకోవడం. ఇప్పుడు మనం శాస్త్రీయంగా చూస్తే ఆ సూర్యకిరణాల నుంచి డి విటమిన్ అనేటటువంటి దాన్ని కూడా మనం పొందుతాం. భారతదేశంలో దాదాపు 85%
ఆ డి విటమిన్ లోపము, B12 విటమిన్ లోపము అని చెప్పి మనం వింటూ ఉంటాం వార్తల్లో. దీనికి కారణం ఏమిటి అంటే సూర్య భగవానుడి యొక్క శక్తిని మనం సరిగ్గా గ్రహించగలిగేటటువంటి స్థితి మన శరీరాలకు లేకపోవడం. కనుక మహర్షులందరూ కూడా మనకు అద్భుతమైనటువంటి ఒక గొప్ప మార్గాన్ని నిర్దేశించారు. ఏమిటయ్యా అంటే సూర్యుడు ఉదయించడానికి ముందు నిద్రలేవయ్యా, ఆయన వచ్చే సమయానికల్లా నీ కాలకృత్యాలు, నీ స్నానాదులు పూర్తి చేసుకొని ఆయనకు ఒక నమస్కారం చెయ్యి. కృతజ్ఞతా భావంతో ఆయనకు నమస్కారం చేయడం ద్వారా నీకు ఆరోగ్యం కలుగుతుంది అని అన్నారు. అలా ఆరోగ్యాన్ని అనుగ్రహించేటటువంటి సూర్యభగవానుని యొక్క అనుష్ఠానమే సంధ్యోపాసన అని అన్నారు. దానికి నియమానుగుణంగా ఉన్నటువంటి వారు వేరే వేరే విధాలుగా చేస్తారు, లేదా సూర్యునికి నమస్కరించడము అనేటటువంటిదే సంధ్యోపాసనగా చెప్పుకోవచ్చు. అలా ఈ వాలి ఏం చేసేవాడు అయ్యారంటే ఆయన సూర్యుడు ఉదయించడానికి ముందే లేచి అలా 4 సముద్రాల్లో కూడా ఆయన చేయవలసినటువంటి ఉపాసన చేసేటటువంటి వాడంట. మరి బలం అలా కలిగి ఉన్నటువంటి వాడు, మరి అంతటి బలం కలిగిన వాడు ఏదో ఒక సముద్రం దగ్గర చేస్తే సరిపోతుంది కదా అంటే తన యొక్క గమన శక్తి అటువంటిది కనుక తాను ఆ విధంగా 4 సముద్రాలు కూడా చుట్టి వచ్చేటటువంటి వారు. మరి ఈ సంధ్య ఉపాసన అనేటటువంటిది వానరులు కదా వీళ్ళు, మరి వాలి వానరుడు కదా, వానరుడు ఈ విధంగా చేస్తున్నాడు ఏమిటి అని అంటే వీరందరూ కూడా దివ్య వానరములు. బ్రహ్మగారు దేవతలతో చెప్పాడు, శ్రీమన్నారాయణుడు రామచంద్రుడిగా అవతరిస్తున్నాడయ్యా, ఆయన రామచంద్రుడిగా అవతరిస్తున్నాడు కనుక మీరందరూ కూడా మీ మీ అంశంలో దివ్యమైనటువంటి వానరాలుగా అవతరించండి, జన్మను పొందండి అని అన్నాడు. రాక్షస సంహారం జరగాలి, అధర్మం నివారింపబడాలి కనుక ధర్మాన్ని ఉద్ధరించాలి. ఆ ధర్మాన్ని రక్షించడం కోసం శ్రీమన్నారాయణుడు రామచంద్ర పరబ్రహ్మగా వస్తూ ఉన్నాడు. మరి అలా వస్తున్నప్పుడు దేవతలందరూ కూడా సహకరించాలి కనుక వారందరూ కూడా వారి వారి అంశాలతో దివ్యమైనటువంటి వానరములుగా వచ్చారు. ఇంద్ర అంశతో ఈయన వాలి వస్తే, సూర్య అంశతో సుగ్రీవుడు వచ్చాడు, అలాగే వాయు అంశతో హనుమంతుడు, ఇలా వీరందరూ కూడా అనేక మంది వానరులందరూ కూడా ఆయా దేవతా అంశాల స్వరూపాలతో వచ్చినటువంటి దివ్య వానరాలు. దివ్యవానరము అంటే ఏమిటంటే కోరినటువంటి రూపాన్ని ధరించగలిగేటటువంటివి, గొప్ప పరాక్రమం కలిగినటువంటివి అని అర్థం అన్నమాట. అలాంటి వానరములు కనుక ఈ దేవతలు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు వీళ్ళందరూ కూడా తమ తమ అంశాలతో వానరాలన్నింటినీ కూడా సృష్టించారు. అలా వానరుల యొక్క ఉత్పత్తి జరిగింది కనుక ఈ వానరములన్నీ కూడా మహాబలశాలులు, పరాక్రమవంతులు కనుక వాటికి ఈ ఉపాసన అనేటటువంటిది కూడా ఉంది. కనుక ఈ వాలి ఏం చేసేవాడు, ఉదయం లేచి ఈ విధంగా 4 సముద్రాలకు వెళ్తాడయ్యా. మరి అది ఆయన యొక్క గమనశక్తి. ఈ గమనశక్తి ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి వాలి అని చెప్పి వాలి యొక్క పరాక్రమాన్ని రామచంద్రుడికి చెబుతూ ఉన్నాడు. దాంతోపాటు అన్నాడు, అగ్రాణ్యారుక్య శైలానాం శిఖరాణి మహాంత్యపి ఊర్ధ్వముక్షిప్య తరసా ప్రతిగృహ్ణాతి వీర్యవాన్. ఎంతటి పరాక్రమం అయ్యా వాలిది అనంటే ఇలా సముద్రాల్లో ఆయన వెళ్ళి రావడమే కాదు, వస్తూ వస్తూ ఉన్నతమైనటువంటి పర్వత శిఖరాలు చూస్తాడట. ఆ పర్వతాల మీద శిఖరాలు ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తాడంటే తన యొక్క పరాక్రమం చేత శైలానాం అగ్రాణి ఆరుహ్య ఆ పర్వతముల యొక్క పై భాగాలకు వెళ్ళిపోతాడు. అలా పై భాగాలకు వెళ్ళి ఎక్కి మహాంతి శిఖరాన్ని తరసా ఊర్ధ్వం ఉత్పాత్య ఆ పెద్దవైనటువంటి శిఖరాలను ఏం చేస్తాడంటే ఒక చేత్తో తీసుకొని ఆ చేత్తో ఇటు, ఈ చేత్తో ఇటు బంతులాట ఆడినట్టుగా పర్వత శిఖరాలను ఆడతాడట ఆయన. ఆయనకు అది ఒక ఆట. అంటే పర్వత శిఖరాలు ఎంత పెద్దగా ఉంటాయి, అలాంటి పెద్ద పెద్ద శిఖరాలని ఆయన బంతులు ఆడుకున్నట్టుగా ఆడుకుంటూ ఉంటాడయ్యా. ఈ విధంగా ఉదయం లేచి ప్రతిరోజు కూడా ఆయన ఈ విధమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటాడు. అంత గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు అని అన్నాడు. అంటే ఆయన యొక్క ఆ హస్త బలము ఏ విధంగా ఉందో ఇక్కడ సుగ్రీవుడు చెబుతున్నాడు. ఒకవైపు గమనశక్తి, ఇంకోవైపు వాలి యొక్క పరాక్రమం ఏ విధంగా ఉందో చెబుతూ ఈ విధంగా వాలి యొక్క బలాలన్నీ కూడా అలా ఉన్నాయి. పోనీ అక్కడితో ఆగాడా, పర్వతాలతో ఆడుకున్నాడు ఇంకా వచ్చేసాడా అనంటే బహవస్సారవంతశ్చ వనేషు వివిధాద్రుమాః వాలినా తరసా భగ్నాః బలం ప్రథయతాత్మనః ఆత్మనః. బహవః సారవంతశ్చ ఆయన యొక్క బలం నిరూపించుకోవడం కోసం, అంటే విపరీతమైనటువంటి బలం ఉన్నటువంటి వాడు తన బలాన్ని ఏదో విధంగా ప్రదర్శించాలి అనేటటువంటి ఒక కోరిక ఉంటుంది. దాన్ని అహంకారము అని కూడా చెప్పుకోవచ్చు. అంటే బలం దేనికి ఉండాలయ్యా అనంటే నిర్బలుణ్ణి రక్షించడానికి బలం కావాలి తప్ప తన బలాన్ని ప్రకటించడానికి బలం ఉండకూడదు. ఆ బలం వల్ల ఉపయోగం ఏమిటి అనంటే బలం లేనటువంటి, బలహీనులైనటువంటి వారిని రక్షించడానికి, ఆదుకోవడం కోసం ఈ బలం ఉపయోగపడాలి తప్ప తన యొక్క చేష్టల చేత, తన యొక్క పనుల చేత ఇతరులకు ఇబ్బంది కలిగించేయడానికి కోసం బలం అవసరం లేదు. కానీ ఇక్కడ వాళ్ళేం చేస్తాడు, తెల్లవారులేసి అలా వెళ్ళి పర్వత శిఖరాలన్నీ కూడా విసిరేసిన తర్వాత
ఆయన తన బలాన్ని ప్రకటిస్తున్నటువంటి వాడై, అందుకని ఆత్మనః బలం ప్రథయత అని అన్నారు. అంటే తన బలాన్ని ప్రకటించాలి అని ఆ ఉద్దేశంతో వాలిన వనేషు సారవంతః వివిధాః ద్రుమాః, అడవుల్లో ఉండేటటువంటి చెట్లు బాగా విశాలంగా ఉన్నటువంటి ఆ చెట్లనన్నింటినీ కూడా తరసా భగ్నాః, తన బలంతో ఈడ్చి వాటిని కొడతాడట. అలా కొట్టగానే ఆ చెట్టు పడిపోవాలి. అలా చెట్లన్నింటినీ కూడా విరిచేస్తూ ఉన్నాడు వనాల్లో. ఆ వనాల్లో ఉండేటటువంటి వృక్ష సంపదనంతటినీ కూడా తన యొక్క బలం చేత నాశనం చేస్తున్నాడు. అది ఎందుకు కూడా పనికిరానటువంటి బలం. తన యొక్క బలం చేత వనాల్లో ఉండేటటువంటి వృక్ష సంపదనంతటినీ కూడా నశింపజేస్తూ ఉన్నాడు. అలా దేనికయ్యా ఇదంతా కూడా అంటే తన బలాన్ని ప్రకటించడానికి. తన బలాన్ని ప్రకటించడానికి వనంలో ఉండేటటువంటి వృక్షాలను పడగొట్టాలా? అలా పడగొట్టాల్సిన అవసరం లేదు. కానీ తన బలం తెలియాలి అని చెప్పి ఆ విధంగా చేస్తూ ఉంటాడయ్యా అని చెప్పి ఈ విధంగా బాహుబలాన్ని చెప్పాడు. అంటే ఒకవైపు గమనశక్తి, అలాగే ఆయన యొక్క హస్తచాతుర్యము, రెండో వైపు బాహుబలం ఏ విధంగా ఉందో వాళ్ళే చెప్పాడు. ఇలా చెప్పి ఒక వృత్తాంతం జరిగిందయ్యా, ఆ వృత్తాంతం ద్వారా వాలి బలం ఏమిటో నీకు బాగా తెలుస్తుంది అని చెప్పి దుందుభి అనేటటువంటి ఒక రాక్షసుని సంహరించాడు. ఆ రాక్షస వృత్తాంతం చెబుతున్నాను అని చెప్పి దుందుభి వృత్తాన్ని ప్రారంభం చేస్తూ, మహిషో దుందుభిర్నామ కైలాస శిఖర ప్రభ బలం నాగసహస్రస్య ధారయామాస వీర్యవాన్. ఇక్కడ వాలి పరాక్రమం ఇలాగా ఉంటే ఇంకొక రాక్షసుడు ఉన్నాడు దుందుభి అని. పేరులోనే రాక్షస ప్రవృత్తి. దుందుభి అని అంటే గొప్ప ధ్వని చేసేటటువంటి వాడు అని అర్థం. అలా గొప్ప ధ్వని చేసేటటువంటి వాడు ఎలా ఉన్నాడయ్యా అంటే రామచంద్ర, కైలాస శిఖర ప్రభ, కైలాస శిఖరం ఎంత ఉన్నతంగా ఉంటుందో అలా ఉన్నాడు. దాని యొక్క తేజస్సు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. మరి వాడి ఆకారం ఏమిటయ్యా? వాడు గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు, గొప్ప బలం కలిగినటువంటి వాడు కదా. మరి వాడి ఆకారం ఏమిటి అంటే మహిష, దున్నపోతు రూపం, మహిష రూపాన్ని కలిగి ఉన్నాడు. అలా మహిష రూపాన్ని కలిగి గొప్పదైన బలం కలిగినటువంటి దుందుభిహీనామా, దుందుభి అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడికి బలం ఎంత అయ్యా అంటే నాగ సహస్రస్య అని అన్నాడు. 1000 ఏనుగుల బలం ఎంత ఉందో అంత బలాన్ని కలిగినటువంటి వాడంట ఆ దుందుభి అనేటటువంటి రాక్షసుడు. ఆ రాక్షసుడు కైలాస శిఖరమైనటువంటి పర్వతంతో ఎత్తుగా ఉన్నాడు. 1000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు, దున్నపోత ఆకారాన్ని ధరించాడు. అలా ధరించి ఉన్నటువంటి ఆ రాక్షసుడు బలం కదా, బలం ఉన్నటువంటి వాడు ఊరికే ఉండడు. ఆ బలం ఉన్నవాడు తన బలాన్ని చూపించుకోవాలి. ఆ బలాన్ని చూపించుకోవడం కోసమని వీర్యోత్సేకేన దుష్టాత్మ వరదానాచ్చ మోహితః జగామ సుమహాకాయః సముద్రం సరితాం పతిం. ఇక్కడ అదే మాట చెప్తూ ఉన్నారు మహర్షి. వీర్యోత్సేకేన మోహితః దుష్టాత్మ మహాకాయః సహా, వాడికి విపరీతమైనటువంటి బలం ఉంది, 1000 ఏనుగుల బలం ఉంది. మరి ఆ బలం ఉన్నటువంటి వాడు తన యొక్క పరాక్రమ గర్వం చేత వరదానేన, వరగర్వం కూడా ఉంది. వాడు దేవతల దగ్గర నుంచి వరాన్ని కూడా పొందాడు. మరి వరాన్ని పొందాడు, వీడికి బలం ఉంది. ఇలా బలగర్వము వరగర్వము రెండూ కలిశాయి. మరి ఎప్పుడైతే ఇవి రెండు కలిశాయో వాటి చేత మోహితః, వాటి చేత మోహించబడినటువంటి దుష్టాత్మ మహాకాయః సహా, దుష్టబుద్ధి కలిగినటువంటి ఆ రాక్షసుడు ఆ దుందుభి, గొప్ప శరీరం, మహాకాయ అన్నారు, గొప్ప శరీరం కలిగినటువంటి వాడు సరితాంపతిం సముద్రం జగామా, వాడు సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. దేనికి వెళ్ళాడయ్యానంటే, మరి దుందుమికి తన పరాక్రమం ఉంది, వరాలు ఉన్నాయి, ఎవడ ఏం చెయ్యడు, బలం ఉంది. మరి ఈ బలాన్ని ఏదో విధంగా చేయాలి, ఎవరితో యుద్ధం చేయాలి. వాడికి నిద్ర లేస్తే ఏమిటయ్యా అంటే ఎవడో ఒకడు యుద్ధం చేయాలి, ఎవరితో వాడు యుద్ధానికి వెళ్ళాలి, వాడిని నిర్జించాలి, వాడిని ఓడించాలి, సంతోషంతో వాడికి ఇంటికి వెళ్ళాలి, ఇది వాడి పని. మరి అలాంటి ఆ రాక్షసుడు వీడెవరయ్యా అంటే మాయావి తమ్ముడు. ఇదివరకే వాలి మాయావిని సంహరించాడు అని మనం చెప్పుకున్నాం. మరి ఈ దుందుబి మాయావి కన్నా కూడా బలమైనటువంటి వాడు. మరి అలా బలమైనటువంటి శరీరం కలిగినటువంటి ఆ మాయావి సోదరుడైనటువంటి దుందుబి యుద్ధానికి వెళ్ళాలి ఎవరో ఒకరితో. వాడితో శత్రుత్వం అక్కర్లా, ఎవడైనా బలవంతుడు అని తెలిస్తే వాడి దగ్గరికి వెళ్తాడు, యుద్ధానికి రమ్మంటాడు, వాడితో యుద్ధం చేస్తాడు. తనకున్నటువంటి వరం చేత, తనకున్నటువంటి బలం చేత వాడిని నిర్జిస్తూ ఉంటాడు. ఇది ఆ దుందుబి యొక్క దినచర్య. మరి ఈరోజు ఎలా వెళ్ళాలి, ఏం చెయ్యాలి అని వాడు బాగా ఆలోచించినటువంటి వాడై సముద్రుడి దగ్గరికి వెళ్ళాడట. సముద్రం చాలా గంభీరంగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది అని తెలుసుకున్నటువంటి వాడై ఇక్కడ వరాలు పొందాడు అనేటటువంటి అహంకారం, ఒకవైపు బలము, ఇంకోవైపు అహంకారం. మరి బలము అహంకారము ఈ రెండూ కలిశాయి అనుకోండి, అటువంటి వాడిని నిర్జించడం చాలా కష్టం అవుతుంది. కనుక వాడి దురాగతాలు అనేటటువంటివి హద్దు మీరిపోతాయి. మరి బలము గర్వము ఉన్నటువంటి ఈ దుందుబి కూడా అలాగే ఉన్నాడు. రాక్షస ప్రవృత్తికి నిదర్శనం ఇది.
అందుకే గీతలో రాక్షస స్వభావం చెబుతారు స్వామి పరమాత్మ చెబుతూ, దంభోదర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానంచాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఆసురీ సంపద అని అన్నాడు ఆయన. అంటే రాక్షస స్వభావం, రాక్షస ప్రవృత్తి. ఏమిటయ్యా రాక్షస ప్రవృత్తికి నిదర్శనము? రాక్షస లక్షణాలంటే ఏమిటి అనంటే దంభ, దర్ప, అభిమాన, క్రోధ, పారుష్యం, అజ్ఞానం, ఆభిజాత్యం అని 6 చెప్పాడు. అంటే విపరీతమైనటువంటి డాంబికం, అలాగే విపరీతమైనటువంటి గర్వం, అహంకారం, క్రోధం, కఠినత్వం, అజ్ఞానం, ఇవన్నీ కూడా ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాడు రాక్షసుడు అని అన్నాడు. అలా రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాడు, రాక్షస స్వభావానికి నిదర్శనాలు. మరి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాడు ఏం చేస్తాడయ్యా అనంటే అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధంచ సమాశ్రితా మామాత్మపరదేహేషు ప్రద్విషంతో అభ్యసూయక. మరి ఆ బలం కలిగినటువంటి వాడు ఏం చేస్తాడయ్యా? అహంకారం ఉంది, బలం ఉంది, గర్వం ఉంది, అలాగే క్రోధం ఉంది. ఇలా కలిగినటువంటి వాడు తమలోనూ ఇతరుల్లోనూ పరమాత్మ ఉన్నాడనేటటువంటి భావన కూడా విడిచిపెట్టేస్తాడు. అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు. పరమాత్మను దర్శించగలిగేటటువంటి స్థితి ఉన్నవాడు సాత్వికంగా పరమాత్మను దర్శిస్తాడు అందరిలో కూడా. అలా లేనటువంటి వాడు ఇలా క్రోధము, అహంకారము, బలము, గర్వము ఇవన్నీ ఉంటే వాడు ఎలా ప్రవర్తిస్తాడు? వాడి ఆగడాలు హద్దు మీరుతాయి. వాడు ఎదుటగా ఉన్నటువంటి వాళ్ళు పరమాత్మను దర్శించలేక, దైవత్వాన్ని గుర్తించక ద్వేషభావంతో దురాగతాలకు పాల్పడతాడు. ఇదే విషయాన్ని పరమాత్మ చెప్పాడు గీతలో. ఇదే స్వభావం ఇక్కడ దుందుబికి ఉంది. దుందుబి కూడా ఇలాంటి స్థితి కలిగి ఉన్నవాడు. ఎందుకంటే వాడికి బలం ఉంది, అహంకారం వచ్చింది, దేవతలు వరాలు ఇచ్చారు, వరగర్వం వచ్చింది, ఇక దాన్ని ఎవడు ఏమి చేయడనేటటువంటి గొప్ప అహంకారంతో ఉన్నాడు. కాబట్టి ఎవరితో యుద్ధం చేయాలి. మరి ఎవరితో చేద్దాము? సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. అలా సముద్రుడి దగ్గరికి వెళ్ళి ఊర్మిమంతమతిక్రమ్య సాగరం రత్న సంచయం మహ్యం యుద్ధం ప్రయచ్చేతి తమువాచ మహార్ణవం. ఊర్మిమంతం సముద్రం ఎలా ఉంటుంది? గొప్ప తరంగాలు ఉంటాయి, దాంట్లో అన్ని కూడా అలలు గట్టిగా వస్తూ ఉంటాయి. అలా ఊర్మిమంతం తరంగాలతో నిండినటువంటిది రత్న సంచయం సాగరం అతిక్రమ్య. అది రత్నాలన్నింటికీ కూడా నిలయమైనటువంటిది. గొప్ప సంపదలు ఉంటాయి సముద్రంలో, అలా సంపదలకు నిలయమైనటువంటిది. అలాంటి సముద్రుణ్ణి అతిక్రమ్య, సముద్రుణ్ణి జయించాలి అని తన యొక్క బలం, గర్వం చేత సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అంటున్నాడు, మమ యుద్ధం ప్రయచ్చ ఇతి తం మహార్ణవం వాచ. నాతో యుద్ధానికి రా. వీడికి ఇంకేం పని లేదు, వెళ్ళడం. ఎవడు బలవంతుడంటే వాడితో యుద్ధానికి వెళ్ళడం. కాబట్టి వెళ్ళాడు, సముద్రుని యుద్ధానికి రమ్మంటున్నాడు. వచ్చి నాతో యుద్ధం చేయవయ్యా అని చెప్పి సముద్రుడితో పలికాడు. ఎందుకంటే నువ్వు చాలా గంభీరంగా ఉంటావు, నువ్వు గొప్ప గొప్ప తరంగాలతో ఉంటావు, నీలో గొప్ప రత్న సంపదలన్నీ ఉన్నాయి, కాబట్టి నువ్వు నాతో యుద్ధానికి రా అన్నాడు. అలా అనగానే ఇదే రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు కాబట్టి వాడికి సముద్రుడికి శత్రుత్వం లేకపోయినా యుద్ధానికి వెళ్ళాడు. అలా యుద్ధానికి వెళ్ళి ఇక్కడ యుద్ధం చేయమంటూ ఉన్నాడు. అలా వెడితే తతస్సముద్రో ధర్మాత్మా సముత్థాయ మహాబలః అబ్రవీద్వచనం రాజన్ అసురం కాలచోదితం. సముద్రుడు ఈ రాక్షసుడు చేస్తున్నటువంటి అలజడికి వాడు వెళ్ళి అక్కడికి అరుస్తున్నాడు, యుద్ధానికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. మరి ఆ విధంగా ఉంటే దుందుబి యుద్ధానికి రమ్మని పిలవగానే తతః మహాబలః, అంటే సముద్రుడు కూడా బలం లేనటువంటి వాడు కాదు, గొప్ప బలం కలిగినటువంటి వాడు, ధైర్యం కలిగినటువంటి వాడు, స్థైర్యం కలిగినటువంటి వాడు, అలాంటి స్థిరమైన గంభీరమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు సముద్రుడు కదా. మరి ఆ సముద్రుడు ఏం చేశాడంటే సముద్ర సముద్రాయ, ఆ నీళ్లలో నుంచి సముద్రుడు పైకి లేచి కాలచోదితం అసురం వచనం అబ్రవీత్, గ్రహించాడు. వచ్చినటువంటి వాడు విపరీతమైనటువంటి వరగర్వంతో ఉన్నాడు, అహంకారంతో ఉన్నాడు. కాబట్టి ఈయన మహాబలుడైనప్పటికీ కూడా దర్పం పెరిగినటువంటి ఆ దుందుబుని చూశాడు. కాలచోదిత అని అన్నాడు. కాలం చేత ప్రేరేపించబడినటువంటి వాడు, అంటే వీడికి మరణం ఆసన్నమయ్యింది, మృత్యువు దగ్గరకు వచ్చింది. కాబట్టి వీడు వచ్చి కనిపించిన వాడినల్లా కూడా యుద్ధం చేయి, యుద్ధం చేయి, యుద్ధం చేయి అని అడుగుతున్నాడు. కాబట్టి వీడికి మరణం దగ్గరికి అయ్యింది అని మృత్యు ప్రేరణ చేత ఈ విధంగా వీడికి ఎదిరించాలి అనేటటువంటి రాక్షస బుద్ధి కలిగింది అని గ్రహించాడు. మరి వాడితో యుద్ధానికి వెళ్ళలే, ఎందుకంటే అలాంటి రాక్షస ప్రవృత్తి ఉన్న వాడితో యుద్ధం చేస్తే అది అవివేకం అవుతుంది. కనుక సముద్రుడు రాక్షసుడితో యుద్ధానికి వెళ్ళలేదు. ఎందుకంటే వీడి బుద్ధి ఆ విధంగా ఉంది. వాడికి మంచి చెప్పినా వినిపించుకోడు. వినాశకాలే విపరీత బుద్ధి. వాడు ఆసన్నమైనప్పుడు ఎలాంటి మాటలు చెప్పినా, ఎలాంటి మంచి మాటలు చెప్పినా అవి చెవికి ఎక్కవు.
కాబట్టి ఆ మాటలేవి కూడా వినదలుచుకోలేదు, బుద్ధి విపరీతంగా ప్రవర్తిస్తుంది. కనుక అహంకారం ఉన్నటువంటి వాడు ధర్మ మార్గాలు ధర్మ మాటలు ఇవేవి కూడా వినిపించుకోడు. యుద్ధానికి రా అన్నాడు, యుద్ధం చెయ్యాలంతే. కాబట్టి ఇక్కడ ఆయన ఏమన్నాడంటే మృత్యు ఆసన్నమైంది అనుకొని బలగర్వంతో వరగర్వంతో యుద్ధానికి ప్రేరేపిస్తున్నాడు. ఈ దుందుభికి మరణం ఆసన్నమయ్యింది అని గ్రహించినటువంటి వాడై తాను ఆ రాక్షసునితో ఈ విధంగా అంటున్నాడు అని చెప్పని అన్నాడు. ఈ విధంగా సుగ్రీవుడు వాలి యొక్క పరాక్రమాన్నంతటినీ కూడా తెలియజేసేటటువంటి వివరణ, అంటే దుందుభి యొక్క వృత్తాంతాన్నంతటినీ కూడా చెబుతూ ఉన్నాడు. అలాంటి శ్లోకాలను మనం చక్కగా పారాయణ చేసుకుందాం. సముద్రాత్ పశ్చిమాత్ పూర్వం దక్షిణాదపి చోత్తరం క్రామత్యనుదితే సూర్యే వాలీ వ్యపగత క్లమః అగ్రాణ్యారుహ్య శైలానాం శిఖరాణి మహాంత్యపి ఊర్ధ్వముక్షిప్య తరసా ప్రతిగృహ్ణాతి వీర్యవాన్ బహవః సారవంతశ్చ వనేషు వివిధాద్రుమాః వాలినా తరసా భగ్నాః బలం ప్రథయతాత్మనః మహిషో దుందుభిర్నామ కైలాసశిఖర ప్రభః బలం నాగసహస్రస్య ధారయామాస వీర్యవాన్ వీర్యోత్సేకేన దుష్టాత్మా వరదానాచ్చ మోహితః జగామ సుమహాకాయః సముద్రం సరితాం పతిం ఊర్మిమంతమతిక్రమ్య సాగరం రత్నసంచయం మహ్యం యుద్ధం ప్రయచ్చేతి తమువాచ మహార్ణవం తతః సముద్రో ధర్మాత్మా సముత్థాయ మహాబలః అబ్రవీద్వచనం రాజన్ అసురం కాలచోదితం. ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకాదశే సర్గే సప్త శ్లోకాః. ఇలా సుగ్రీవుడు తెలియజేస్తున్నటువంటి వాలి పరాక్రమాన్ని గురించి తెలియజేస్తున్నటువంటి మాటలు తెలిపే శ్లోకాలు చక్కగా పారాయణ చేసుకున్నాం. క్షమాప్రార్థనాదులతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.